అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ శంకు పువ్వులతో కూడా రైస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంతకుముందు చేశాను కానీ వీడియో అయితే చేయలేదన్నమాట. ఈసారి రైస్ చేసినప్పుడు నేను అప్లోడ్ చేస్తాను, మీరు కంపల్సరీ చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది శంకు పువ్వుల మొక్క. ఇదిగోండి పువ్వులు మంచిగా పూసాయి, పూజకు వాడుకుంటాను. శంకు పువ్వుల రైస్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఇంతకుముందు చేసుకున్నాను, బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదనమాట. దీంతో టీ కూడా తాగుతారు. నేను వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా, రణపాల గ్రో బ్యాగ్లో చాలా చక్కగా పెరిగింది. రణపాల అంతా ఒకసారి కట్ చేసి మంచిగా పప్పులోకి వాడుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. దీని బెనిఫిట్స్ అన్నీ కూడా నేను సపరేట్గా వీడియో పెడతాను, అది కూడా చూడండి. పప్పు మీరు కూడా ఇలా పెంచుకోండి, పప్పు చేసుకోండి, డైలీ తినండి, మంచిది. వారానికి ఒక్కరోజు తిన్నా కూడా మంచిదే అండి. ఓకేనా? మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలండి, అవునా కాదా? కామెంట్ చేయండి.